ప్రజలందరికీ కూడా జనవరి 1 శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత 24లో రాక్షస పాలన నుంచి 25లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి 62 పథకాలు పెట్టి సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్క ఇంటికి అందే విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన మంత్రివర్యులు లోకేష్ బాబు గారు, కూటమి ప్రభుత్వం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఈరోజు ఈ రాష్ట్రానికి ఏమేం చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలు అనేది ఒక ప్రణాళిక తయారు చేసుకొని దాని ప్రకారం మొట్టమొదటిగా ఈ 62 పథకాలని ప్రతి కుటుంబానికి అందే విధంగా సంక్షేమ పథకాలు అందిస్తూ, ఇంకా గతంలో ఎక్కడా కూడా 24 నుంచి గత ప్రభుత్వంలో ఎక్కడా ఒక రోడ్డు వేసిన దాఖలాలు లేవు. అన్ని రోడ్లు కూడా గుంటల మహిమగా ఉన్నాయి. మరి వాళ్ళు ఎందుకు చేశారో అప్పులు తెలియదు. అన్ని బ్యాంకుల్లో అప్పులు పెట్టి ఈరోజు బ్యాంకు పోయే పరిస్థితి కూడా లేకపోతే దాన్ని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు దారిలో పెట్టి రాబోయే రోజుల్లో ఎక్కడా కూడా గుంటలు లేకుండా చేయాలనే కాన్సెప్ట్తో రోడ్లు కూడా ఇవ్వబోతున్నాయని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం చేసిన పాపాలకి మనం గతంలో అనుభవించాం. ఎక్కడ ఒక రోడ్డు వేసింది లేదు, ఎక్కడ గుంటలు అక్కడే, అభివృద్ధి కార్యక్రమాలు లేవు. కాబట్టి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 62 పథకాల ద్వారా అందిస్తూ ఉన్నాం. ఇంకా కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకునే దానికోసం బయట రాష్ట్రాల కన్నా కూడా ఈరోజు మన రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నాం. తమిళనాడులో అంత రెవెన్యూ వస్తూ ఉంటే అక్కడ 1,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నారు. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో 4,000 రూపాయలు నుంచి 4,000, 6,000, 10,000, మరీ బెడ్డెడ్ అయితే 15,000 కూడా ఇస్తూ ఉన్నాం. ఈ విధంగా ఏ రాష్ట్రంలో లేదు. పెన్షన్ అంటే ఎవరికైనా అక్కడ 1,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ఆలోచించి ప్రజలకి మనం పేదవాళ్ళకి ఏదో చేయాలనే కాన్సెప్ట్తో ఈరోజు మన ప్రభుత్వం చేస్తూ ఉంది. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు కూడా 200 లక్షల ఓపెన్ చేసి ప్రతి పేదవాడికి కూడా 5 రూపాయలకే భోజనం పెట్టే విధంగా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో చూశారు, అన్నా క్యాంటీన్లు కూడా రద్దు చేశారు. ఈరోజు మళ్ళీ అన్నీ కూడా తెరుస్తూ 204 అన్నా క్యాంటీన్లు ప్రారంభించబోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.